అమెరికా నుండి బయలుదేరిన విమానంలో ఓ మహిళ చేసిన వికృత చేష్టలకు ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. అమెరికాలోని హ్యూస్టన్ నుంచి ఫినిక్స్ వెళ్తున్న సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో ఆమె ప్రవర్తన తీవ్ర గందరగోళానికి దారితీసింది. దాంతో విమానం వెనక్కి మళ్లాల్సి వచ్చింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం హ్యూస్టన్లోని విలియం పి హాబీ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ఓ మహిళ గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. తన దుస్తులు తొలగించి పెద్దగా అరుస్తూ అటు ఇటు తిరగడం ప్రారంభించింది. కాక్పిట్ డోర్ వద్దకు వెళ్లి దానిని బాదుతూ తనను దించేయాలని డిమాండ్ చేసింది. సుమారు 25 నిమిషాల పాటు ఆమె ఇలాంటి చేష్టలకు పాల్పడిందని ఒక ప్రయాణికుడు తెలిపాడు. దాంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఒంటిపై దుప్పటి కప్పి ఫ్లైట్ దించేసి హ్యూస్టన్ పోలీసులకు అప్పగించారు. ఆమె పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తర్వాత ఆమెను మానసిక వైద్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతానికి ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనతో తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. ఆమె ప్రవర్తనతో మేము తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నాము, భయపడిపోయామని చెప్పారు. ఈ ఘటన కారణంగా 90 నిమిషాల ఆలస్యంతో విమానం గమ్యస్థానానికి చేరుకుంది.